చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం తప్ప ఈ 2 సంవత్సరాల్లో చేసింది ఏమీ లేదు. అది ఏ మీటింగ్ అయినా పెట్టనే, వాళ్ళ ఇంటో డైనింగ్ టేబుల్ మీద ఉన్న జగన్ గారి గురించి డిస్కషన్ చేయాల్సిందే. క్యాబినెట్ మీటింగ్ అయినా, ఏదైనా అధికారులతో సమావేశమైనా, ఢిల్లీ పోయినా, డల్లాస్ పోయినా, దావోస్ పోయినా, ఎక్కడికి పోయినా జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేయాలి. అంటే ఎంత జగన్ అనేటటువంటి భయం చంద్రబాబు నాయుడు గారికి ఎలా పట్టుకుందంటానికి ఇది ఒక ఉదాహరణ. జగన్ నామస్మరణ లేదే వీళ్ళకి పూట గడవదు. ఇక్కడ చూడండి, వైసీపీ కొత్త డ్రామా అంట. ఆంధ్రజ్యోతిలో హెడ్డింగ్ పెట్టి, అంటే చంద్రబాబు నాయుడు అన్నాడంట, మొన్న 3 రాజధానులు, నిన్న మావిగన్ మాట, నేడు అమరావతి పరిరక్షణ. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినవిగా. మొన్న 3 రాజధానులు అన్నా అది రాష్ట్ర ప్రయోజనాల కోసమేగా. ఈరోజు మావిగన్ అన్నా రాష్ట్ర ప్రయోజనాల కోసమే కదా. రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్ మావిగన్నే కదా. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడారే కదా. అమరావతి అనేది అతి పెద్ద గుదిబండే కదా రాష్ట్రానికి. మీరు వేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ వెంచర్ అది. మీరు ఇప్పుడే రానిట్లేదు అక్కడికి, వీసా తీసుకొని వెళ్ళాలంటున్నారు. ఇంక రేపొద్దున పరిస్థితి ఏంటి? ఇప్పుడు అమరావతి పరిరక్షణ అంట. ఎస్, అమరావతి పరిరక్షణ అంటే ఆంధ్రప్రదేశ్ పరిరక్షణే. అమరావతి కాదు, ఈ ఆంధ్రప్రదేశ్లో ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది ఎవరికి కలిగినా అండగా నిలబడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ తరపున పోరాడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పోరాటాలతో ఏర్పడిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది అమరావతి, లేదంటే ఉత్తరాంధ్ర, లేదంటే రాయలసీమ, ఎక్కడ ఏ ప్రాంతంలో రైతులా, లేదంటే స్టూడెంట్సా, లేదంటే మహిళల, లేదంటే ఉద్యోగస్తులా, లేదంటే యువత, ఎవరి తరపున ఏ కష్టం వచ్చినా ఎస్ ఖచ్చితంగా మేము నిలబడతాం. మీలాగా డ్రామాలు ఆడం, ఖచ్చితంగా నిలబడతాం. కాబట్టి ఈరోజు మేమంటే మీకు భయం ఏర్పడతా ఉంది. ద్వంద్వ విధానాలకు ప్రజలకు చెప్పండి. అధికారం కోసం ఎంతకైనా తెగించే పార్టీ. అధికారం కోసం ఎవరి దగ్గరికి వెళ్ళి ఎట్లాంటి లత్కోర్ పనులైనా చేసేటటువంటి వ్యక్తులు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. మీరు కాదా? మీకు ఎలా వచ్చింది అసలు అధికారం? ఒకసారి ఈవీఎంలను మేనేజ్ చేయటం, ఒకసారి పిల్లనిచ్చినటువంటి మామకి వెన్నుపోటు పడిచి లాక్కోవటం, ఇంకోసారి ఏదైతే వాజ్పేయి గారి హవా నడవటం, ఇంకోసారి మోడీ హవా నడవటం. ఈ 4 సార్లు మీకు అధికారం ఎలా వచ్చింది? ఇలా వచ్చింది. ఒక్కసారన్నా మీరు సింగిల్గా ఏదైతే అడ్డదారులు కాకుండా ఎస్ నన్ను చూసి ఓటు అడిగి వేసారు ప్రజలు అంటానికి ఒక్కరోజన్నా ఉందా? మీరు 4 సార్లు గెలిచింది ఇలానే. ఓసారేమో పిల్లనిచ్చిన మామకి లాక్కొని, ఇంకోసారి నెక్స్ట్ వాజ్పేయి గారి హవా, దాని తర్వాత మళ్ళీ మోడీ గారి హవాలో, దాని తర్వాత ఈవీఎంలు, దొంగ హామీలు, ఇలా మీరు గెలిచి మీరు మాట్లాడితే ఎలా? అధికారం కోసం ఎలాంటి గడ్డైనా తినేటటువంటి పార్టీ మీది, ఎవడి కాళ్ళైనా పట్టుకునేటటువంటి పార్టీ మీది. కానీ అధికారం కోసం ఏ రోజు అరువులు చాచలా. అధికారం ముఖ్యం కాదు, ప్రజలకు ఇచ్చినటువంటి మాట ముఖ్యం అని చెప్పి ఎలాగోలా గెలవాలని ఏ రోజు మేము ప్రయత్నించలా. దమ్ముగా మగాడిలాగా గెలవాలనుకున్నాం, నీతిగా నిజాయితీగా గెలవాలనుకున్నాం. అందుకనే 2014లో ఓడిపోయాం, 2024లో ఓడిపోయాం. సో ఓటమి గెలుపు రాజకీయాల్లో సహజం, కానీ విలువలు ఉండాలి, విశ్వసనీయత ఉండాలి. ఎస్ ఫలానా వాడు మా నాయకుడని మేము ఇలా కాలర్ పైకెగరేసి ఈరోజు చెప్పగలుగుతున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఏదైతే గొప్పతనం, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి లీడర్ ఇంకెప్పుడు మీరు భవిష్యత్తులో కూడా అంత గొప్ప నాయకుడు నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నాం. అది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఇలా కాలర్ పైకెగరేసి చెప్పగలం. చంద్రబాబు నాయుడు గారు, మీ నాయకులు, మీ కార్యకర్తలను చెప్పమానండి. మా బతుకులు, మీ బతుకులు ఎలాంటి బతుకులో, ఏ పార్టీ మద్దతు లేకపోతే గెలవలేనటువంటి బతుకులు అని చెప్తారు వాళ్ళు. ఇప్పటికీ కూడా మీరు 50 సంవత్సరాలు అవుతుంది రాజకీయాల్లోకి, రేపు వచ్చే 2 సంవత్సరాలు పోతే ఇప్పటికీ సింగిల్గా పోటీ చేసి గెలవలేరు. అది మీ బతుకు. రైతుల పరామర్శలో రౌడీ షీటర్లు ఎందుకు? ఎవడు రౌడీ షీటర్? పానుగంటి చైతన్య మా పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు. ఎస్, ఆర్య వైశ్య సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక యువకుడిని పట్టుకొని రౌడీ షీటర్ అంటావా నువ్వు? అంటే వైశ్య సామాజిక వర్గంలో ఉన్నటువంటి యువకులు రాజకీయాల్లో ఉంటే నీకు వాళ్ళు రౌడీలా? రౌడీ షీటరా మీకు? ఒక పార్టీకి, అది కూడా ప్రతిపక్ష పార్టీగా ఈరోజు 40% ఓటింగ్ ఉన్నటువంటి పార్టీకి విద్యార్థి విభాగం లాంటి కీలక విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మా పానుగంటి చైతన్యాన్ని నువ్వు రౌడీ షీటర్ అంటావా? అంటే నీకు వైశ్య సామాజిక వర్గం వాళ్ళు రాజకీయాల్లో ఉంటే నీకు వాళ్ళు రౌడీలా? ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం బిహేవియర్ ఉందో ఒకసారి గమనించండి. క్రిమినల్ పార్టీ రౌడీదాన్ని నమ్ముకుంది. పవన్పై విమర్శలను తిప్పికొట్టండి. శుభకార్యాలకు వెళ్ళినా, పరామర్శలకు వెళ్ళినా గొడ్డల పార్టీ నేతలు వెంట రౌడీ షీటర్లు ఉండాల్సిందే. ఎవడిది గొడ్డల పార్టీయో, ఎవరిని రేపొద్దున ఆ గొడ్డలితో ఆ ప్రభుత్వాన్ని ప్రజలు తెగ నరుకుతారో భవిష్యత్తులో చూద్ది. కానీ చంద్రబాబు నాయుడు గారు, ముందుంది మీకు ముసళ్ళ పండగ మీ ప్రభుత్వానికి. ఈయన ఒకడు వస్తాడు, ఖాళీగా ఉంటారు, ఈయన
ఈయన కూర్చోబెట్టి ఈయన వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టంగానే పొలవమని వస్తాడు. ఈయన పేరు బాలకోటయ్య, సంక్షేమ బోర్డు చైర్మన్. ఏం సంక్షేమ బోర్డు ఇచ్చారు ఈయనకి? అదేలే, సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పదవి ఇచ్చారు కదా, ఈయనకి ఇప్పుడు వచ్చి ఏదో ఒకటి వాగెళ్ళాలి. గోండాలను అడుగు పెట్టనీయం. ఎవడు గోండాలని? నువ్వు బిహేవ్ చేసే తీరు చూస్తే ఎవడు గోండా అంటారు? ఈయన గురించి టైం వేస్ట్లే, కానీ నేను పెద్ద అంత సీన్ లేదు. ఇంకోటి, దేశవ్యాప్తంగా వివిధ పుణ్యక్షేత్రాల్లో నదుల నుంచి పవిత్రమైన మట్టి నీళ్లు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని పునీతం చేశాం. చెంబుడు నీళ్లు గుప్పెడు మట్టి మా మొహాన్ని ఇసిరేశారని ఆ రోజు సిగ్గు లేకుండా ఎట్లా చెప్పావు చంద్రబాబు నాయుడు గారు? అసలు నోరు తెస్తే ఒక్కరోజన్నా ఖచ్చితమైన మాటలు ఉంటాయి అనేది కొద్దిగా సిగ్గు ఉండాలి కదా. అనితపై అమర్నాథ్వి అసభ్యకర వ్యాఖ్యలు. అవునా? ఇది మేకప్ అంటే అసభ్యకర వ్యాఖ్యల? మరి మీరు భారతమ్మ గారి గురించి, విజయమ్మ గారి గురించి ఇదే అనిత గారు మాట్లాడిన మాటలు అవి సభ్యకరమైన మాటలా, అసభ్యకరమైన మాటలా? అప్పుడెందుకు నోరు మెదపలేదు చంద్రబాబు నాయుడు గారు? అమ్మ అనేటటువంటి పదానికి చెత్త అర్థం తీసినటువంటి ఈ మహిళ హోంమంత్రి, ఇప్పుడు హోంమంత్రి ఇచ్చారు, అంతకుముందు మీ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు. అమ్మ అంటే వేరే అక్రమ సంబంధాలు అంటగట్టేటటువంటి నీచమైనటువంటి వ్యక్తిత్వం గల ఆమెను తీసుకొని వచ్చి ఈరోజు మీరు హోంమంత్రి చేసి మళ్ళీ ఇక్కడ ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సాయికృష్ణ నేర చరిత్ర గురించి ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాన్ని మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లారంట. ఇది అతను నేరగాడు అని చెప్పి తీసుకెళ్లారా? ఈ మంత్రుల కన్నా కొద్దిగా సిగ్గుసారం ఉండాలి కదా. పవన్ను ఒక కులానికే పరిమితం చేయాలనే ఉద్దేశంతో ఆయనపై లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారంట. ఆయనే అంది, నేను పలానా కులం అని చెప్పి రోజుకొకటి. మేమంటల్లా, ఆయన అడ్డం పెట్టుకునే కదా మీ నిన్నాళ్ళు డ్రామాలు చేసింది. ఇకనైనా కొద్దిగా సిగ్గుసరంగా ఓ ముఖ్యమంత్రిలాగా వ్యవహరించమని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి హితబోధ చేస్తూ ఉన్నాం.